ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. మౌన పోరాటం మౌన పోరాటం. అవి జరిపిస్తే నిజంగా పీడ వదిలిపోతుందా? అలాగైతే నేను నా ప్రాణాలైనా ఇస్తాను. నువ్వు ప్రాణం ఇవ్వటం కాదు, ఆ దుష్ట శక్తి నీ ప్రాణాలు తీసుకుపోయేంత ప్రమాదంలో ఉన్నావు. ఇదేంటి నాకు పెట్టాడు గురి? అసలు కథ ఇప్పుడు మొదలైంది. అయ్యా, ఏంటయ్యా మీరనేది? రాజశేఖర్ కి ప్రాణగండం ఉందా? ముమ్మాటికి ప్రాణగండం ఉంది. సరి అయిన సమయానికి నన్ను రప్పించారు గనక ఇంకా ఈ ప్రాణం మీ కళ్ళ ముందు ఉంది. ఈ ప్రాణగండం దాటాలన్నా, కటకటాల్లో ఉన్న మీ కొడుకు బయటికి రావాలన్నా ఆలస్యం చేయకుండా ఆ తతంగాలను మొదలు పెట్టాలి. అయ్యా, రాజశేఖర్ కి ప్రాణగండం తప్పాలి. నా కొడుకు క్షేమంగా బయటపడాలి. ఆ తంతేదో చెప్పండి, నేను చేస్తాను. నా బిడ్డ కోసం, రాజశేఖర్ కోసం వారం రోజులు ఉపవాసం ఉండమన్నా ఉంటాను. చెయ్యవలసింది మీరు కాదు దుర్గమ్మ, ఈ మనిషే చెయ్యాలి. నేనా? తండ్రిని పున్నామ నరకం నుంచి తప్పించేవాడే కొడుకంటారు. అలాగే కొడుక్కి ఇక్కడ దోషం వస్తే ఆ తండ్రే ఆ దోషం తొలగిపోయేలా చెయ్యాలి. నవమాసాలు మోసింది నేను చేస్తానయ్యా. జై బేతాళ. తండ్రి చేయవలసిన పరిహార తంత్రాలు తల్లి చేయరాదు. నా మాటకు ఎదురు చెప్పొద్దు దుర్గమ్మ. దుర్గ నన్ను ఇంక బాగా నమ్ముతోంది. అంటే నేనే ఒక అడుగు ముందుకేయాలి. అయ్యో, అది కాదయ్యా. దుర్గా, నేనున్నాను కదా. ద్వారకకి తండ్రిని నేనున్నాను, నేను చేస్తాను. ద్వారక నా కొడుకు, అది ఎంత కష్టమైనా సరే నేనే చేస్తాను. మన ద్వారక క్షేమంగా బయటికి రావాలి, ఆ నిందేంటో తొలగిపోవాలి. చాలా సంతోషం రాజశేఖర్. బాగా ఇరుక్కున్నాడు, అయిపోయాడు. జై బేతాళ. తతంగాల్లో మొదటి తంతు చన్నీళ్లతో స్నానం చేసి శరీరంపై ఉన్న మలినం పోగొట్టు కావాలి. వామ్మో, చన్నీళ్ళ! అసలే చలికాలం, చన్నీళ్ళు నాకు అసలు పడవు. ఇదిగో స్వామి, వేడి నీళ్ళ స్నానం చేసుకోవచ్చు కదా. బిడ్డ కోసం ప్రాణాలైనా ఇస్తా అన్నవాడివి, చన్నీటి స్నానం చెయ్యలేవా నువ్వు? చేస్తాను, ఎంత చలిలో అయినా చేస్తాను. అయితే ఇంకా లేట్ ఎందుకు సార్? రండి, ఏర్పాట్లన్నీ చకచక చేసేస్తాను. పదండి, మనం కూడా వెళ్దాం. అన్ని రెడీ చేశాను సార్. జై కపాలి, జై బేతాళ, జై కపాలి, జై బేతాళ. రండి, తీసుకురండి. రండి సార్. ఆరు బయట చన్నీటి స్నానం. అమ్మో, చన్నీటి స్నానం. కూర్చో చెప్తాను.
ఇదివ్వండి సార్. ఏ చారి టవల్ తప్పు సార్ స్వామీజీ, తప్పు సార్. చారి గారు, అంతా మా ద్వారకా అన్నయ్య కోసమే కదా. ఇంట్లో మేమందరం అన్నయ్య క్షేమం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ స్వామి నాన్నతోనే చేయించాలంటున్నారు. అన్నీ చేయించేద్దాం. జై కపాలి, జై బేతాళ, జై కపాలి. దేహం లోపల దోషానికి తంత్రం, దేహం మీద మలినానికి ఈ స్నానం. దేహం మీద మలినం శుద్ధి అయితేనే జరిపించబోయే అన్ని తతంగాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఈ మనిషిని ఆవహించిన దుష్టశక్తి మీద అఖండ విజయం సాధిస్తాం. జై బేతాళ, జై జై కపాలి. ఈ తాంత్రికుడు అరుపులు వింటుంటే గాలి సొక్కని మనిషికి కూడా గాలి సొక్కట్టు అనిపిస్తోంది. అయ్యో, ఈ తంత్రాలు తతంగాలకి ఈరోజు రాజశేఖర్ అయిపోయాడు. మావయ్య, నిన్ను కూడా కూర్చోబెడతారేమో అనుకున్నాను. లక్కీగా ఆ స్వామి నీ పేరు చెప్పలేదు. అంతవరకు సంతోషం అమ్మా. జై భేతాళ. నేనంటున్నానేంటి? జై బేతాళ, జై కపాలి. జై కపాలి, జై బేతాళ, జై కపాలి. ఏంటి భేతాళ స్వామి అది? పాపాలను, దోషాలను, దుష్ట పిశాచాలను ఈ దేహం నుంచి దూరం చేయడానికి తీసుకొచ్చిన భస్మం. భస్మం ఏంటి స్వామి? బూడిదని చెప్పచ్చు కదా. పరాచకాలు వద్దు, ఇది బూడిదే అనుకో. నీలో కూడా అంతో ఇంతో దోషముందని నా బేతాళుడు చెబుతున్నాడు. నిన్ను కూడా కూర్చోబెట్టవలసి వస్తుంది. అయ్యో స్వామి, బూడిద అని నేను పొరపాటునన్నాను. చంపలేసుకుంటున్నాను. నాలో ఎటువంటి దోషాలు లేవు. మీరు కానియండి. తప్పించుకున్నావు చెల్లాయ్. ముందు ఈ మనిషిలోని దుష్టశక్తిని బయటికి పంపాలి. ఆ తర్వాతే ఏదైనా. జై బేతాళ. నలుగు పెట్టి మంగళ స్నానం చేయించుకోవడానికి బదులు ఈ బూడిద రాయించుకొని స్నానం చేయించుకోవాలన్నమాట. ఏం చేస్తాం? ఆ దుర్గ ముందు నేను చాలా మంచివాడిని, ద్వారక కోసం నేనేమైనా చేస్తానన్నాను కదా, నటించాల్సిందే. అయ్యా స్వామి, ఆ బూడిద పట్టుకొని మంత్రాలు చెప్పింది చాలు, పుయ్యండి. జై బేతాళ, జై కపాలి, జై బేతాళ. అమ్మా, అరే ఇలా మొహానికి వేసుకొట్టావేంట్రా? అయ్యో అయ్యో అయ్యో, పరాచకాలు ఆడుతున్నావా? అయ్యో కా స్వామి, తప్పైపోయింది. కొంచెం ఓర్చుకోండి సార్.
మీరేం చేసినా మీ అబ్బాయి ద్వారక సార్ కోసమే కదా సార్. జై బేతాళ! అందరూ వచ్చి ఈ భస్మాన్ని తీసుకొని ఇతని ముఖం మీద కొట్టండి. నాన్న అయ్యో స్వామి, నాకు తెలియక అడుగుతాను, ఇంతమంది ఎందుకు? జై బేతాళ! ఒక శుభకార్యానికి అందరి ఆశీర్వాదాలు ఎంత ముఖ్యమో ఇలాంటి దోష నివారణకు ఇది కూడా అంతే ముఖ్యం. మారు మాట్లాడకుండా, ఈ తంతును అవమానించకుండా చెప్పింది చేయండి. జై బేతాళ! అలాగే స్వామి. అమ్మా, ముందు మీరు వెళ్ళి కొట్టండి. నేనా? లేక నన్ను మీకు కొట్టమంటారా? అయ్యయ్యో, వద్దు స్వామి, వద్దు. నేనే. సారీ రాజశేఖర్, ఏమనుకోవద్దు. నీ పరిస్థితి చూస్తుంటే బాధగా ఉంది. కొట్టు కొట్టు. ఈ బూడిదేంటో, ఈ భస్మం ఏంటో నోట్లోకి వెళ్ళిపోయింది, కొట్లోకి వెళ్ళిపోయింది. ఇది ఏ శవం కాలితే తెచ్చిన బూడిది. జై బేతాళ! తప్పైపోయింది, తప్పైపోయింది. అమ్మా, మీరు వెళ్ళి కొట్టండి. ఈ కొత్త కొత్త తతంగాలేంటో, ఇలా టార్చర్ పెట్టడం ఏంటో ఏం అర్థం కావట్లేదు మావయ్య. సారీ మావయ్య. నువ్వు కూడా కొట్టు కొట్టు కొట్టు. కొట్టు. ఇప్పుడు మీరెళ్ళండి. దుర్గని ఏదో ఒకటి చేస్తానని ఈ ఇంట్లో తిష్ట వేసినవాడు చివరికి ఇలా బూడిద కొట్టించుకోవాల్సి వస్తోంది. చివరకు మనకు మిగిలేది బూడిదేనేమో. అమ్మా, మీరు వెళ్ళండి అమ్మా. మావయ్య, అంతా ద్వారక కోసమే కదమ్మా. కొట్టమ్మా, కొట్టు. నువ్వు కొట్టు కొట్టు. లేవద్దు సార్, లేవద్దు సార్. అమ్మా, మీరు వెళ్ళి కొట్టండి. అందరూనా? అవును, కూర్చున్నాను. ఏంటి నువ్వు కూడానా? జై బేతాళ! జై కపాలి! కొట్టు. జై కపాలి! ఇంకా ఎంతసేపు స్వామి? జై బేతాళ! తప్పైపోయింది, తప్పైపోయింది స్వామి, తప్పైంది. చిన్న కొడుకువి, నువ్వు వెళ్ళి కొట్టు నాయనా. నాన్నా, ఏడు కూడానా? నాన్నా, నువ్వు ఇబ్బంది పడుతున్నావని తెలిసినా సారీ నాన్నా, ఇదంతా అన్నయ్య కోసమే. అవునరా, అవును, అన్నయ్య కోసమేరా. కొట్రా
మీ అన్నయ్య కోసమేరా, కొట్టు. కళ్ళు మూసుకోనన్నా. ఇదిగో కొట్టు, కళ్ళు మూసుకున్నాడు, కొట్టు. జై బేతాళ, జై కపాలి. కొడుకునే పేరే గాని వీడొక చెత్త వెధం. నీకు నీ బిడ్డకు చేసిన ద్రోహానికి నేను ఇంకా చాలా అనుభవించాలి. దయచేసి ప్లీజ్ దుర్గా, నేను వదిలేసి వెళ్ళిపో. మురారి కన్న తండ్రిగా రావాలి అనుకుంటే నాతో రా. కన్న కొడుకుతో సంతోషంగా ఉండు. జై బేతాళ, జై బేతాళ, జై జై బేతాళ. బేతాళ. ఏంటి దుర్గమ్మ, ఇంకా అలాగే దూరంగా నిలబడ్డావు? ఈ మనిషి ప్రాణగండం, మీ కొడుకు కటకటాల గండం తప్పించడానికి చేస్తున్న తాంత్రికం. ముఖ్యంగా నీవే వచ్చి కొట్టాలమ్మా. అప్పుడు కాని ఈ దేహం మీద మలినం శుద్ధి కాదు. వచ్చి కొట్టండమ్మా. అమ్మా రా, అమ్మా రా. నానా. జై బేతాళ, జై జై బేతాళ. దుర్గమ్మ, ఇప్పుడు మీరు కొట్టండి. దుర్గా, ద్వారక కోసం కొట్టు, కొట్టు. రాజశేఖర్, నువ్వు చేసిన పాపాలకి నిన్నిక్కడికిక్కడే నరికి చంపి నీ మీద మట్టుపోసి పాతి పెట్టాలనుంది. కానీ నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను. కోర్టులో నీకెలాగూ శిక్ష పడుతుంది. అక్కడ ముప్పూటలా తిని కూర్చుంటావు. నిన్నంత సుఖంగా వెళ్ళనివ్వను. అందుకే ఇక్కడ నరకం చూపిస్తున్నాను. ఇది ఆరంభం మాత్రమే. ఈ దుర్గతో పరిష్కారం కోసమో పరిహారం కోసమో కొట్టినట్టు లేదు. కక్ష గట్టి కొట్టినట్టు అనిపిస్తోంది. అదేదో నా మీద కొట్టినట్టు అనిపిస్తోంది. వామ్మో, ఇలాంటి శిక్ష నాకు పడలేదు. బతికిపోయాను. ఈవిడేంటి ఎంతలా కొట్టింది? ఏదో పగతో కొట్టినట్టు.
అయ్యో ఏమనుకోకు రాజశేఖర్. ఇదంతా నువ్వు చేసేదంతా ద్వారక కోసమే కదా. జై బేతాళ, జై కపాలి. స్వామి దుష్టశక్తి పోవాలి, దుష్టశక్తి పోవాలి. రూపం వేసింది మీ నాన్నకు కాదు నాయనా, ఆయనలో ఉన్న దుష్టశక్తికి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.